ఈ వీడియో తీయడానికి మేము బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసినాం సార్. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్. సో ఇదంతా స్క్రిప్టెడ్ కాదు, ఆయన సెల్ఫ్ డబ్బా అంతకంటే కాదు. చందు సార్ డే అండ్ నైట్ లో ఒక 1 day లోనే రాలేదు. కొన్ని మాటలు చందు ఎందుకు పెడుతున్నాడు, అందరు పెట్టినారని చందు పెట్టినారు, అండ్ చందుకి ఇది వర్కౌట్ అవుతుందా, అసలు సక్సెస్ అవుతుందా, పెట్టినాడు కదా ఒక 2-3 months నుంచి తీసేస్తారులే. సో ఒక్క పర్సన్ తోటి స్టార్ట్ అయ్యి 10 members కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అండ్ ఒక 50+ clients కి వర్క్ చేస్తూ 3500 స్టూడెంట్స్ కి ట్రైన్ చేసి సక్సెస్ఫుల్ గా 1 year అనేది కంప్లీట్ చేసుకుంది. El Dorado. Hi everyone, welcome to Digital Chandu Solutions first anniversary celebration. ఇక మొదలెడదామా? కంగ్రాచులేషన్ చందు సార్, కంప్లీటింగ్ 1 year అండ్ మెనీ మోర్ ఇయర్స్ టు గో. అసలు డిజిటల్ చందు సొల్యూషన్స్ అంటే ఏంటి, ఈ ఆర్గనైజేషన్ ఎలా స్టార్ట్ అయింది, అసలు డిజిటల్ చందు ఎవరు, చందు నుంచి డిజిటల్ చందు వరకు ఎలా ఎవాల్వ్ అయ్యాడు. చందు ఒక బీటెక్ స్టూడెంట్ విత్ బ్యాక్లాగ్స్, ఏం చేయాలో తెలియదు, జాబ్ చేయాలంటే సర్టిఫికేషన్ కావాలి, ఇంట్లో చెప్పలేని సిచ్యువేషన్, అలా అని ఖాళీగా ఉండలేము, ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ లో సో తనకు జరిగిన సిచ్యువేషన్స్ నుండి తనకు తను సమాధానం ఇచ్చి తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేయడానికి తిరుపతి నుండి హైదరాబాద్ వచ్చాడు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కి సంబంధం లేకుండా ఒక స్కిల్ బేస్డ్ కోర్సెస్ అనేది ఎంక్వైరీ చేసి దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ అనేది చూస్ చేసుకున్నారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి అరౌండ్ హైదరాబాద్ లో మెనీ కంపెనీస్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి జస్ట్ 5K శాలరీ తోటి తన డిజిటల్ మార్కెటింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేశారు. డిజిటల్ మార్కెటింగ్ లో ఎవ్రీ మాడ్యూల్ మీద వర్క్ చేశారు. SEO, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, బ్లాగింగ్, యాడ్స్ అండ్ అప్రూవల్, ప్రతి ఒక్క మాడ్యూల్ మీద వర్క్ చేస్తూ తను అప్ స్కేల్ అవుతూ సో ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ గా మారారు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ గా అయ్యి తన ఫస్ట్ మైల్ స్టోన్ అనేది రీచ్ అయ్యారు. చందు సార్ తనకున్న నాలెడ్జ్ ని ఒక పర్సన్ కి షేర్ చేస్తే తన లైఫ్ సెట్ అవుతుందనే ఒక చిన్న ఆలోచన తోటి స్టార్ట్ చేసిందే డిజిటల్ చందు తెలుగు ఛానల్. ఇక్కడ చందు నుండి డిజిటల్ చందుగా ఈ ఛానల్ తోటి స్టార్ట్ చేశారు. డిజిటల్ చందు తెలుగు ఛానల్లో ఎవ్రీ డిజిటల్ మార్కెటింగ్ ఆస్పిరెంట్ కి సో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు వీడియోస్ కవర్ చేస్తూ 670+ వీడియోస్ 14K+ సబ్స్క్రైబర్స్ తో తన సెకండ్ మైల్ స్టోన్ అనేది రీచ్ అయ్యారు. ఇలా యూట్యూబ్ వీడియోసే కాకుండా టెక్స్ట్ బేస్ లో బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేసి గూగుల్లోనే టాప్ వచ్చేలా చేసుకున్నారు. తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. ఇలా ఇంతే కాకుండా ఒక డిజిటల్ మార్కెటింగ్ లో ఒక మెయిన్ మాడ్యూల్ అయిన లీడ్ జనరేషన్ ని ఒక బిజినెస్ పీపుల్ కి క్వాలిటీ లీడ్స్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎట్లా చేయాలి, ఫ్రీ టైమ్ లో మనీ ఎలా ఎర్న్ చేయాలి అని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వర్క్ షాప్ అనేది స్టార్ట్ చేసి చాలా పీపుల్ కి హెల్ప్ చేశారు. అందరూ ఒక డిజిటల్ మార్కెటింగ్ అంటే జస్ట్ లీడ్స్ జనరేట్ చేయడమే, వాళ్ళకి ఇంకేం పని ఉండదు, సో సింపుల్ గా ఉంటది అని అనుకుంటారు. సో ఒక లీడ్ జనరేట్ చేయడానికి తన వెనుక బ్యాక్ ఎండ్ లో ఎంత వర్క్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు. ఒక క్వాలిటీ లీడ్ ఇవ్వడానికి తన వర్క్ మీద ఎంత ఫోకస్ చేస్తాడంటే తన సండేస్ గానీ టైం టు టైం వర్క్ చేయడం గానీ ఎవ్రీ ఆస్పెక్ట్ లో ఒక పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టేసి ప్రొఫెషనల్ లైఫ్ మీద ఫోకస్ చేశారు. అలా డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ గా అవ్వడానికి కారణమైన డిజిటల్ మార్కెటింగ్ ని సార్ నేర్చుకునే టైంలో పడిన స్ట్రగుల్స్ ఒక స్టూడెంట్ కు ఉండకూడదు. సో తను నాలాగా థియరిటికల్ గా నేర్చుకోకుండా ప్రాక్టికల్ వేలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో అండ్ ఎవ్రీ పీపుల్ కి యూజ్ అయ్యేలా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ దాంతో పాటు సార్ జాబ్ చేసే టైంలో ఒక క్లయింట్ కి వర్క్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. అదే నేను ఒక కంపెనీ పెట్టుకుని ఉంటే సో నేను ఒక 4 to 5 మెంబర్స్ కి అనేది ఈజీగా సర్వీస్ అందించవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది డిజిటల్ చందు సొల్యూషన్స్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్. ఇలా ఈ కంపెనీ స్టార్ట్ చేసే ముందు చాలా నెగిటివిటీతో పాటు అండ్ ఏ సపోర్ట్ లేకుండా కొన్ని మాటలు, చందు ఎందుకు పెడుతున్నాడు, అందరు పెట్టినారని చందు పెట్టినారు, అండ్ చందుకి ఇది వర్కౌట్ అవుతుందా, అసలు సక్సెస్ అవుతుందా, పెట్టినాడు కదా ఒక 2-3 months నుంచి తీసేస్తారులే, ఇంత నెగిటివిటీలో కూడా సార్ మీద సార్కి నమ్మకంతో సో ఈవెన్ 1 రూపీ కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా తన హార్డ్ వర్కింగ్ మనీ తోటి సో డిజిటల్ చందు సొల్యూషన్స్ అనేది స్టార్ట్ చేశారు.
ఇలా స్టార్ట్ అయిన డిజిటల్ చందు సొల్యూషన్స్ ఒక్క పర్సన్ తోటి స్టార్ట్ అయ్యి 10 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అండ్ ఒక 50+ క్లయింట్స్ కి వర్క్ చేస్తూ 3500 స్టూడెంట్స్ కి ట్రైన్ చేసి సక్సెస్ఫుల్ గా 1 year అనేది కంప్లీట్ చేసుకుంది. లోకమున్నను లేకపోయినను నా పైన భయమే బదులే చెప్పే ఈ సమయం. We have to handle the failures with stout heart. ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా. Do something, come up to the level and kick them. ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా. You can be very ambitious in what you tackle. ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా. This is not the end. ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా. யாருமே நம்ம எங்கேயும் கூட்டிட்டு போய் கதவை திறந்து சீட்ல உட்காந்து இருக்க மாட்டாங்க. அந்த டோரை தாக்கக்கூடாது, இடிச்சு உடைக்கணும். చరిత్రలన్నీ తిరగరాయి స్థితిగతుల్ని మార్చివేయి విశ్వసించు విశ్వముందిరా నిష్కరించనేల నేడు నిర్ణయించుకోరా న్యాయమేదో నిర్వచించరా పలుకులు లేవలేక లేచినప్పుడే విజయిత హోటమేక గెలుపు మార్గం రెండు చూపబోక ముందు ముళ్ళ బాటలున్నా ప్రాణమంత పిడికిలవ్వగా సాగిపోవో తీరా భవికే మన తీరా ధర్మం నిలుపరా ధర్మం నిలుపరా ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా तू कौन है? औकात क्या है? లేదు ఎవరా दूसरा मेरे को बताएगा मैं कौन हूं. ये तो पैसा बनाना चेंज बेस वो ऐसे ही होता है. अपने आप से. उन्हें कोई नहीं. మా నాన్న చనిపోతాడని తెలిసిన ప్రయత్నించాను. सबसे बड़ा और सबसे लंबा छलांग हम ही मारे. సాగిపోవో తీరా భవికే మన తీరా ధర్మం నిలుపరా ధర్మం నిలుపరా సాగిపోవో తీరా భవికే మన తీరా ధర్మం నిలుపరా ధర్మం నిలుపరా ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా. సో ఇదంతా స్క్రిప్టెడ్ కాదు అండ్ సెల్ఫ్ డబ్బా అంతకంటే కాదు. ఒక పర్సన్ యొక్క 6 years హార్డ్ వర్క్, స్లీప్లెస్ నైట్స్, సాక్రిఫైజెస్. చందు సార్ డే అండ్ నైట్ లో ఒక 1 day లోనే రాలేదు. సో 6 years ఒక కోర్స్ నేర్చుకొని దాని మీద ఉన్న ప్రతి ఒక్క మాడ్యూల్ మీద వర్క్ చేసి ప్రతి దాని మీద ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాతే ఇంత కంపెనీని పెట్టగలిగారు. అంతేగాని 1 day లో అయింది, 2 days లో అయింది అని నెగిటివిటీ ఉంది అనేసి అక్కడే ఆగిపోకుండా జర్నీ అనేది స్టార్ట్ చేస్తూ ఇంతమంది పీపుల్ కి ఇన్స్పైర్ గా అండ్ సపోర్ట్ చేస్తూ ఒక్కొక్క పర్సన్ ని మోటివేట్ చేస్తూ డిజిటల్ చందు సొల్యూషన్స్ కంపెనీ అనేది ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇదంతా చెప్తున్నా నువ్వెవరా అనుకుంటున్నారా? హాయ్, దిస్ ఇస్ సాయి వినయ్. నేను చందు సార్కి 2021 లో ఒక మెసేజ్ తో పరిచయం, ఒక మెసేజ్ సజెషన్ నుండి ఇప్పుడు ఒక ఎంప్లాయీ వర్క్ వచ్చినాను. సో డిజిటల్ చందు సొల్యూషన్స్ లో నేను 1 year గా వర్క్ చేస్తున్నాను. సో చందు సార్ నాకు పర్సనల్ గా ఒక మెంటర్ లాగా. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 0% నాలెడ్జ్, థియరీ నేర్చుకున్నాను. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే లేదు. అప్పుడు నన్ను చందు సార్ సెలెక్ట్ చేసుకొని సో నేను ఇక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కూడా నాకు చందు సార్ అని చాలా హెల్ప్ చేశారు. నా దగ్గర మనీ లేకుంటే ఈవెన్ నా చార్జెస్ తో సహా 500 రూపీస్ నాకు మనీ వేసి ఇంటర్వ్యూకి రమ్మన్నారు. సో అంత జెన్యూన్ పర్సన్ సార్. సో వచ్చిన తర్వాత కూడా నాకు ప్రతి ఒక్క వర్క్ మీద నన్ను పక్కన కూర్చోబెట్టుకొని మరి ప్రతి ఒక్క మాడ్యూల్ మీద నన్ను వర్క్ చేపించి హెల్ప్ చేస్తూ, ఏం నాలెడ్జ్ లేకున్నా ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటర్ గా నేను ప్రతి ఒక్కరికి నేను ఇంకొకరికి చెప్పేలాగా చేంజ్ అయ్యానంటే దానికి కారణం చందు సార్. సో నేను సింపుల్ గా నేను చందు సార్ ఇంతే అని అయితే ఎప్పుడు చెప్పను. నాకు చందు సార్ చాలా వేస్ లో, ఫ్యామిలీ మ్యాటర్స్ లో కానీ, సో ఫైనాన్షియల్ లో కూడా చాలా సపోర్ట్ చేశారు. ఒక కంపెనీలో ఒక పీపుల్ తోటి ఎలా ఉండాలి, సో వాళ్ళతో వర్క్ ఎలా చేపియాలి, క్లయింట్ కి ఎట్లా మనం ఆన్సర్ ఇవ్వాలి, క్లయింట్ తో మనం ఎట్లా బిహేవ్ చేయాలి, అండ్ క్లయింట్ కి ఇచ్చే సమాధానాలు ఎలా ఉండాలి, మైనర్ చిన్న దాంతో సహా నాకు ప్రతిదీ టీచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్.
అండ్ నేను ఇప్పుడు కొన్ని రోజులలో ఒక ట్రైన్ చేయబోతున్నా అంటే దానికి కారణం కూడా మీరే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ ఆపర్చునిటీ ఫ్రమ్ యువర్ సైడ్ సార్. అండ్ ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేటింగ్ యూ ఫర్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ సార్. అండ్ మీరు ఇంకా ఇలాంటి బ్రాంచెస్ ఎన్నో పెట్టాలని కోరుకుంటూ అండ్ థ్యాంక్ యూ సార్. Heartily congratulations, sir. So today we are celebrating our company's first anniversary. మీ పేషెన్స్, కైండ్నెస్ అండ్ విజ్డమ్ అనేవి చాలా మందికి, చాలా పీపుల్ కి హెల్ప్ అయ్యాయి. అండ్ అందులోనూ నేను మీ కంపెనీలో ఒక పార్ట్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ us, sir. కంగ్రాచులేషన్స్ ఫర్ 1 year anniversary సార్. ఈ 1 year లో మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాము. సో ఈ 1 year లో మేము ముందు వర్క్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఒక ఎండీలా కాకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్ తో మాకు సజెషన్స్ చెప్తూ స్మార్ట్ వేగా ఎలా వర్క్ చేస్తూ చెప్తున్నారు. సో మీ సక్సెస్ కి కారణం మీ డెడికేషన్ సార్. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ సార్. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్ సార్. డీటెయిల్ చందు సొల్యూషన్స్ స్థాపించి 1 year అవుతుంది. యాజ్ ఎడిటర్ గా ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. హాయ్ చందు సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ 1 year anniversary కంప్లీట్ చేసుకున్నందుకు. ఈ ఆర్గనైజేషన్ లో నా కెరియర్ అనేది ఒక స్టూడెంట్ గా స్టార్ట్ అయింది. స్టూడెంట్ గా ఉన్నప్పుడు మీరు నాకు ప్రాక్టికల్ వేలో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే కాకుండా నాకు ఏదైనా డౌట్ ఉన్నా గానీ పర్సనల్ గా నేను వెళ్ళి అడిగినప్పుడు చాలా ఓపిక్ గా ఆన్సర్స్ చేసేవాళ్ళు. ఈ జర్నీ అనేది కంప్లీట్ అవుతూ ఉండగా నాకు ఒక ఇంటర్న్ ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. సో దానికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది థియరిటికల్ వేలోనే కాకుండా ప్రాక్టికల్ వేలో కూడా చేస్తున్నా. కానీ ఒక ఇంటర్న్ గా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో నేను చేసిన మిస్టేక్స్ రెక్టిఫై చేస్తూ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో నాకు సపోర్ట్ చేస్తూ, అలా కాదు ఇలా చేస్తే క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది అని నన్ను గైడ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ 1 year anniversary దాంట్లో నా కాంట్రిబ్యూషన్ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా ప్రౌడ్ గా కూడా ఉంది సార్ మీ కింద వర్క్ చేస్తున్నందుకు. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. సోదరులారా, మా హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు ఇస్తున్నాను. మా చందువుల గురించి ఎంతెంతో ఒకసారి పడాను, మడకలు దున్నాను, వ్యవసాయం చేశాను, ఎంతెంతో ఒకసారి పడినాను. మనం పడే బాధ మన బిడ్డలు పడకూడదనేసి ఎంతో శ్రమ పడాను. నా కోరిక నెరవేరింది. దాని కాలం మీద ఆయన నిలబడుకున్నారు. సంవత్సరం అయింది ఆయన కంపెనీ పెట్టి ఆఫీసు. కానీ సంవత్సరానికి ఆయన బాగా ఎగపడాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము సార్. మా అన్నలు, తమ్ముళ్ళు, ప్రజలు ఆ అబ్బాయి వల్ల ఏదైనా మిస్టేక్ అంటే తమ్ముళ్ళలాగా భావించుకొని అతను మీరు చేయించాలని మరీ కోరుతున్న సోదరులారా, అది మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందరికీ. అలా చందు, నువ్వు కంపెనీ పెట్టి సంవత్సరం అయింది. ఇదే విధంగా మెట్టుకు ఎక్కి ఇంకా పెద్ద గొప్పగా ఎదగాలని నేను మరీ కోరుతున్నాను. మీరు ఇదే విధంగా మెట్టుకి ఎక్కి ఇంకా పెద్ద ప్రైజ్ అవ్వాలా, అందరికీ బాగుండాలా. మరీ సంతోషంగా ఉంది నాయన చందు నాయన. హాయ్ నాయన, బాగుండవా? కంపెనీ పెట్టి సంవత్సరం అయింది. బాగా తెచ్చినావు, బాగా ఏదో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుకున్నావు. ఒకరి సహాయం లేకుండా, ఒకరి ఇది లేకుండా నువ్వే ఆడే చదువుకొని ఆడే ఉద్యోగం సంపాదించుకొని నీ ద్వారా గుండా నువ్వు ఉద్యోగం సంపాదించుకున్నది చాలా సంతోషంగా ఉంది. నాకు హ్యాపీగా ఉంది నాయన. నువ్వు బాగా నువ్వు ఇంతవరకు ఈ మాదిరిగానే నాకు ఉండాలని నా కోరిక నాయన. నా వల్ల నాకు ఆవేశం వచ్చేస్తుంది, కానీ మాటలు ఆడలేకుండా పోతున్నాను. కానీ బాయ్ నాయనా. హాయ్ అన్న, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మన కంపెనీ డిజిటల్ చందు సొల్యూషన్స్ అనేది 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎందుకంటే ఇది 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందంటే కేవలం నీ వల్ల, నీ హార్డ్ వర్క్ వల్ల. అందుకు చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ నీ సక్సెస్కి నేను, మన పేరెంట్స్, మన రిలేటివ్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మన రిలేటివ్స్లో కానీ, మన సరౌండింగ్స్లో కానీ ఇలాగా జాబ్ చేసి ఒక కంపెనీ బిల్డ్ చేయడం అనేది ఎవ్వరూ లేరు. ఫస్ట్ పర్సన్ నువ్వే అన్న. ఎందుకంటే అందరు జాబ్తోనే ఆగిపోతారు, ఇంత శాలరీ చాలు అని. కానీ నువ్వు ఒక బియాండ్ స్టెప్ అనేది వేసావు. బియాండ్ స్టెప్ వేసి అందులో సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేసుకున్నావు. ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసావు, ఎంత ఇది చేసావు నాకైతే తెలీదు. నాకు కొన్ని తెలుసు. అంటే ఏదన్నా వర్క్ ఉన్నా సరే లేట్ నైట్స్
నువ్వు మేల్కొని ఆ వర్క్ ఎలా కంప్లీట్ అవ్వాలి అని థింక్ చేసేవాడి. టైంకి ఫుడ్ తినవు, ఈవెన్ ఇంటికి వస్తావు హాలిడేస్కి, ఈవెన్ అప్పుడు కూడా బయట వెళ్ళి అందరిలాగా ఎంజాయ్ చేయడం, సినిమాస్కి వెళ్ళడం ఇలా ఏం లేకుండా ఆల్వేస్ వర్క్ 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 ఇలానే ఉన్నావు. ఆ స్ట్రగుల్స్కే ఈరోజు రిజల్ట్ 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నావు. అండ్ ఒక్క దగ్గర నుంచి శాలరీ తీసుకోవడం నుంచి నువ్వు ఒక 10 మందికి శాలరీ ఇవ్వడం వరకు ఎదిగావు. దానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. నీ సిస్టర్ ఉన్నందుకు నేను సో లక్కీ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్న. ఇంకా ఇప్పుడు మన కంపెనీ కూడా 3 ఎంప్లాయీస్తో నువ్వు స్టార్ట్ చేసావు అండ్ 10+ ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు మన కంపెనీలో. ఇలాగ నువ్వు thousands ఆఫ్ ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా 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 హ్యాపీగా ఉంది, మాటలు కూడా చెప్పలేకపోతున్నా. ఐఎమ్ సో 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 హ్యాపీ, ఐఎమ్ లక్కీ టు బీయింగ్ యువర్ సిస్టర్. అండ్ ఇలాంటి యానివర్సరీస్ ఇంకా చాలా చాలా సిల్వర్ జూబ్లీ అండ్ డైమండ్ జూబ్లీస్ ఇలా చాలా చాలా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ ఫైనలీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ అన్న. నువ్వు చేసిన హార్డ్ వర్క్కి రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నా. ఇంకా నీకు ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయో అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని ప్రేయర్ చేస్తా ఖచ్చితంగా. మేము ఆల్వేస్ నీకు సపోర్ట్ ఎప్పుడు ఉంటాం, మమ్మీ డాడీ నేను ఎప్పుడు నీకు ఏం సపోర్ట్ కావాలన్నా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము ఖచ్చితంగా నీతోనే ఉంటాం. లవ్ యూ సో మచ్ అన్న అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. హాయ్ బడీ, కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ యానివర్సరీ టు డిజిటల్ చందు సొల్యూషన్స్. చాలా హ్యాపీగా ఉంది చందు, నీ డ్రీమ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ నిన్ను చూసా ఒక చిన్న జాబ్ చేస్తూ స్ట్రగుల్ చేస్తూ ఇవాళ నువ్వు నీ సెల్ఫ్గా బిలీవ్ చేసి నేను ఇది చేస్తా అని అనుకున్నావు, చేసావు, చేసి చూపించావు. అండ్ ఇలానే సక్సెస్ అవుతా, ముందు సక్సెస్ఫుల్గా అవ్వాలి. నువ్వు ఒక ఇన్స్పిరేషన్ చందు అందరికీ. అండ్ అందరికీ ఇంకోటి నీ గురించి అందరికీ చెప్తా కదా, నాకే హీఈస్ మై ఫ్రెండ్ అని ఇలా చెప్తా కదా, మంచిగా అనిపిస్తుంది. అండ్ నీ గురించి చాలామందికి నేను చెప్పాను, ఎంత స్ట్రగుల్ చేసి నువ్వు ఇక్కడికి వచ్చావు. అండ్ నీ డ్రీమ్ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలి చందు. ఇక్కడైతే చూడాలి అనిపిస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళాలి చందు. నిన్ను నువ్వు నమ్ము ఎప్పటికీ. యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. అండ్ హ్యాపీగా ఉండు. గాడ్ బ్లెస్ యూ. మనతో మన స్టూడెంట్ అయితే ఉన్నారు. మన ఆఫ్లైన్ వర్క్ షాప్ అయితే అటెండ్ అయితే అయ్యారు. డిజిటల్ చందు సొల్యూషన్స్ 1 year యానివర్సరీ సందర్భంగా. సో సార్ మాటల్లోనే అయితే చూద్దాం. నమస్కారం అండి, నా పేరు రిజ్వాన్, నేను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ని. నేను ఈరోజు డిజిటల్ చందు సార్ క్లాస్ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ క్లాస్లో ముఖ్యంగా ల్యాండింగ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పారు. ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయడం ఇంత ఈజీనా అనేది నాకు ఇప్పుడు తెలిసింది. నేను కూడా క్రియేట్ చేయగలననే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే డిజిటల్ ప్రోడక్ట్స్, అసలు డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే మనం ఎప్పుడూ వెబ్సైట్లోనూ లేకపోతే ఎక్కడెక్కడ వింటూ ఉంటాము. అది క్రియేట్ చేయటము, వాటిని సెల్ చేయడం ఇంత ఈజీనా అనేది ఈ వర్క్షాప్ ద్వారా తెలుసుకున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళ పనిని ఎలా ఈజీ చేయాలి, దానికి సంబంధించిన టూల్స్ గురించి, సాఫ్ట్వేర్ గురించి చాలా చక్కగా వివరించారు. ఈ వర్క్షాప్ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే, నాకు యాక్చువల్గా టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా సరే టెక్నాలజీని ఇంత ఈజీగా తెలుసుకుని ఉపయోగించి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇంత ఈజీగా చేసుకునే విధం చెప్పారు. అది చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ రోజు అయితే మనతో అయితే మన స్టూడెంట్ అయితే ఉన్నారు. ఎలా నేర్చుకున్నాడు ఆ పర్టికులర్ ట్రైనింగ్ ని, సో నేను ఎలా టీచ్ చేస్తున్నాను అనేది అయితే మీ ముందుకైతే ఈ రోజు అయితే తీసుకుని అయితే వస్తున్నా. నేనేం సార్, నా నేమ్ సంతోష్. నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని చాలా ఇన్స్టిట్యూట్స్ కి అయితే వెళ్ళాను, డెమోస్ కూడా చాలా దగ్గరలో విన్నాను. కానీ ఫైనల్ గా ఇక్కడ రియల్ టైం అనే పదం నేను వేరే దగ్గర వినకుండా ఇక్కడ విన్నాను. నేను వచ్చి 22 days దాకా ట్రైనింగ్ అవుతుంది ఇప్పటికి. ప్రతి టాపిక్ కూడా సార్ చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, రియల్ టైం లో చూపిస్తూ, దాని వల్ల మనకి ఎలా యూజ్ చేయొచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు అనే కాకుండా డిఫరెంట్ వేస్ తో మనీ ఎర్న్ చేయడం. అంటే ఇప్పుడు నేను ఒక ఎంప్లాయ్ చేస్తూ నేను ఒక జాబ్ కోసమే కాకుండా బ్లాగింగ్ చేస్తే ఎలా డబ్బులు చేసుకోవచ్చు, గూగుల్ యాడ్స్ ఎలా అమౌంట్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ ఎలా చేసుకోవచ్చు, ప్రతి విషయం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్ అండ్ క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే మనకి అన్ని లైవ్ రికార్డింగ్ సెషన్స్ కానీ అన్ని మనకు ప్రొవైడ్ చేయడం వల్ల మనకేమైనా క్వరీస్ వస్తే మనం అంతం దాకా కూడా వెళ్ళకుండా ముందు ఒకసారి వీడియో చూసి మనకేమైనా డౌట్ వస్తే వెంటనే అతనికి అడిగితే మళ్ళీ అతను చెప్పడం అనేది జరుగుతుంది. సో గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ప్రసాద్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో నేను ఇంచుమించు ఒక 10 years నుంచి బిజినెస్ చేస్తా ఉన్నా. చాలా బిజినెస్ చేశాను, ఆన్లైన్ ఆఫ్లైన్ బిజినెస్, సూపర్ మార్కెట్స్, హోటల్ మేనేజ్మెంట్స్, ఇవన్నీ చేశాను. ఎంత చేసినా ఈ రోజుల్లో బిజినెస్ అనేది మనీ ఉంటేనే మనం దాన్ని చేయగలం. కాబట్టి నేను కరోనా దగ్గర నుంచి కూడా బిజినెస్ చేయడానికి ఆపర్చునిటీ లేక ఏం చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఒక గుడ్ గైడెన్స్ డిజిటల్ చందు సొల్యూషన్ అనేది నాకు పరిచయం అయింది. సో సార్ చెప్పిన కొన్ని డెమో క్లాసెస్ నేను అటెండ్ అయ్యాను. ఖచ్చితంగా ఇది ఇప్పుడే కాదు, 100 తరాల తర్వాత కూడా ఇదే ఉంటది. ఇది కరెక్ట్ అయినా మనిషికి కావాల్సింది. ఎందుకంటే బీటెక్ చేసి, ఇంటర్ చేసి, MBBA చేసి కూడా ఖాళీగా ఉన్న వాళ్ళకి లేనిది సార్ అయితే తెలుగులో స్పష్టంగా చాలా ఎక్సలెంట్ గా పల్లెటూరులో ఉన్న ప్రజలకు కూడా అర్థమయ్యే లాంగ్వేజెస్ లో మంచి కమ్యూనికేషన్ చేశారు. సార్ దొరకడం నాకు చాలా అదృష్టం. ఈ 1 year లో ఇంకా చాలా జరిగాయి సార్. మనం కొత్త వీడియోస్ తీసినాము, ఒక కొత్త యాక్షన్ చేసినాము. అది సౌండ్ రీజన్ వల్ల అవే ఆపేసినాము. ఏమైంది సీను, ఏం డల్గా కూర్చున్నావు? అన్న ఏం చెప్పాలన్నా, ఈ కరోనాలో వాడు జాబుడు ఎవ్రీ టైం మీరు ఒక కొత్త పర్సన్ కి ఆర్ ఒక పీపుల్ కి క్వాలిటీ కంటెంట్ వెళ్ళాలని మనం 100% ట్రై చేస్తూ మమ్మల్ని గైడ్ చేస్తూ. సో డిజిటల్ చందు సొల్యూషన్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ లో ఒక తెలుగు పీపుల్ కి ఏది కావాలంటే అది ఇక్కడ దొరకాలనే మీ ఉద్దేశంతో స్టార్ట్ చేసినారు. అండ్ అది ఎవ్రీ ఆస్పెక్ట్ లో మీరు మాకు చెప్తానే ఉంటారు. అది ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. మా సైడ్ నుంచి అసలు టీం నుంచి మీకు 100% ఎఫర్ట్స్ ఇస్తామని చెప్తూ ఈ వీడియో తీయడానికి మేము బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసినాం సార్. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్. ఈ 1 year సెలబ్రేషన్ లో మీకు ఒక ఏవి ఇవ్వాలని ట్రై చేసినాం సార్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆగ్రహ పరాయణ